పొద్దుగాల సూరన్న గుడ్ మార్నింగ్ చెప్పుడు, పగటిల్లు వరకు ఎండ దంచుడు, ఇక పొద్దుముఖంగానే మబ్బుల పడుడు, నేను ఈడనే ఉన్నా అని ఊరుకొచ్చుడు, ఓ మల్కారుసుకొని పోవుడు, లేదంటే అద్దం రాత్రి పూట అందరు బజ్జున్నాయాల జంపుడు. పట్నంలా 3-4 రోజుల సంది గిట్లనే ఉన్నదుల్లా. షినుకు పడ్డదంటే షిత్తడి లెక్కనే ఉంటది కాబట్టి తిప్పలైతే తప్పలేవు. మరి ఊళ్ళల్లో ఎట్లున్నదో అరుచుకుందాం పాండ్రి. మల్లో మల్క అని అరుచుకునే వరకు ఆడాడ వాగులు వంగుతున్నాయి. మైబాద్ గాల్రత్వం మీద గేట్లు అడ్డం పెట్టి ఆపేసిరు పోలీసులు. ములుగు జిల్లా టేకులగూడెం కాడ గోదావరి వరద పెరిగితే తెలంగాణ ఛత్తీస్గఢ్ నడుమ రాకపోకలు బంద్ అయినాయి. భద్రాచలంలో గోదావరం అయితే నిలబడతనే లేదు. మొదటి ప్రమాద హెచ్చరిక పెట్టిండ్రు. ఖమ్మంలో మున్నేరు వాగు మీద కట్టిన బ్రిడ్జికి రిపేర్ చేస్తుండే వరకు అటు ఇటు గోడ కట్టిరు బండ్లు పోకుండా. మైబాద్ జిల్లా ఆకేరు వాగు మీద బ్రిడ్జి కూలిపోతే నడుచుడే కష్టం ఉంది. ఇట్లా నిచ్చెన వేసుకొని మీదకెక్కి అవతలకి పోతున్నారు. సూర్యాపేట జిల్లా కందిబండ కాడ బ్రిడ్జి వాడిపోతే మస్తు తిప్పలైతుంది. పొలాలకు పోవాలన్నా స్కూళ్ళకు పోవాలన్నా ఇది ఒకటే తవ్వ. మహబాద్ జిల్లా నెల్లికుదుర్లా పబ్లిక్ తిప్పలు అరుచుకున్నాడు కలెక్టర్ అద్వైత్ కుమార్ సారు. మహబాద్ తండాలలో చెద్దలు బట్టలు వంచిరో సంఘం తరపున. ఖమ్మంలో ఇంట్లో మునిగి గ్యాస్ స్టవ్లు ఖరాబ్ అయిన వాళ్ళకు ఫ్రీగా రిపేర్ చేసిస్తున్నారు. గీళ్ళు ముసలోళ్ళు ఉంటే ఇంటికి పోయి బాగు చేస్తున్నారు. వీళ్ళకు పొయ్యి వెళ్ళగాలి ముందు, కనీసం కొంచెం చిన్న ఏదన్నా ఉంటే వండుకుంటారు తింటారు అనేది ఒక భావన వచ్చి ఈ మొదలు చేశాం. అటు కృష్ణా నదిలో నీళ్లు పెరుగుతుండే వరకు శ్రీశైలం నాగార్జున సాగర్ గేట్లు ఎత్తిండ్రు. ఆనలతో ఆగమైన వాళ్ళకి సాయం పెంచింది సర్కారు. కుటుంబానికి 10,000 ఇస్తామన్నారు కదా, నష్టం చూసినాక అది చాలదని ఇంకో 6,500 కలుపుతున్నారు. అంటే 16,500 రూపాయలు అన్నట్టు. వరద తాకుడు దాకితే ఇండ్లు మునిగే, సరుకు సౌదాలు దడిచే, ఫ్రిడ్జులు ఖరాబ్ అయ్యే, బట్టబాతాలు పనికి రాకుండా అయ్యే. నీళ్లు తగ్గినాక పోయి చూస్తే లండు. ఖమ్మం మహబాద్ జిల్లాలో అయితే నెరి అధ్వానము. ఖుద్దు సీఎం సార్ పోయే చూసే ఇస్తాన్న 10,000 చాలే అన్నట్టు పద్దు పెంచిరన్నట్టు. నడిమిట్ల బోకరిగాళ్ళు మోపు కాకుండా సీదా పబ్లిక్ అకౌంట్ లోనే పైసలు ఇస్తారట. ఇండ్లు కూలిన కాడ ఇందిరామ్ ఇల్లు కట్టిస్తారు. పంట నష్టం ఎకరానికి 10,000 ఇస్తారు. చదువు సర్టిఫికేట్లు కొట్టుకపోయినా తడిచిన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేసి కొత్త ఇప్పిస్తారట.